హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేనైతే ఉదయాన్నే 5:30కి లేచానండి. లేచి కూరకైతే రెడీ చేస్తున్నాను. బియ్యం రైస్ కడిగేసి పెట్టేశాను. తర్వాత కూరకు ప్రిపేర్ చేస్తున్నాను. మా ఊళ్ళో అయితే ఇంకా లేగలేదు. అదొక టైం ఉంది, అప్పుడు లెగుతారంట. లేపినా కానీ లేగరు. నేను లేచిన వాళ్ళు ఏం చేస్తారులేండి. అందుకే నేను సైలెంట్గా వర్క్ అయితే చేసేసుకుంటున్నాను. నేను వర్క్ చేసినప్పుడు అయితే అసలు సౌండ్స్ అటు ఏం చేయను. మళ్ళీ సౌండ్ చేసినా డిస్టర్బ్గా ఉంటుందని సైలెంట్గా చేసుకుంటూ పోతాను. ఫస్ట్ లేచి రాగానే బ్రష్ అయితే చేసేసానండి. ఫస్ట్ బ్రష్ అయితే చెయ్యాలి. వంట చేసే ముందు బ్రష్ అయితే చేసేసి వంటకైతే ప్రిపేర్ అవ్వానండి. ప్రిపేర్ అవ్వలేదు, అవుతున్నాను. నేను ఈరోజు ఏం కర్రీ చేస్తున్నానంటే బీన్స్ అండి. బీన్స్ అయితే చేస్తున్నానండి. కర్రీ అయిపోయింది, కట్ చేసేసాను. కూరకు ప్రిపేర్ అయిపోవాలని ఉల్లిపాయలు అయితే వేసేసాను. ఉల్లిపాయ వేగిన తర్వాత కాసేపు బాగా వేగిన తర్వాత బీన్స్ అయితే వేసేసానండి. బీన్స్ అయితే బాగా వేగాలి. అవి పచ్చిగా ఉంటాయి, వేగకపోతే పచ్చి వాసన వచ్చేస్తాయి. మీరు ఉండే ఉంటారో, నేను నార్మల్గా చెప్తున్నాను. బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేపాలండి దాన్ని. తర్వాత అలాగే పక్కన టీ అయితే పెట్టుకున్నాను. టీ లేకపోతే మనకు బుర్ర పని చేయదు. టీ అయితే డైలీ ఉండాలి. మా ఊళ్ళో అయితే తాగరు, నేనే తాగుతాను టీ అయితే. నేను తాగినప్పుడు కొంచెం ఇస్తానమాట అలాగా, అందుకే తక్కువగా పెట్టుకుంటాను టీ అయితే. వర్క్ దగ్గర కూడా ఇస్తారు, కానీ ఒక్కొక్కరు ఇస్తారు, ఒక్కొక్కరు ఎవరో. ఇంకా వాళ్ళు ఇస్తారని నేను మానేను. మా ఇంట్లో అయితే నేను పెట్టుకుంటాను. బీన్స్ అయితే వేగిపోయాయండి. అలాగే టమాటాలు కూడా వేసేసాను. అవన్నీ మొత్తం వేసేసిన తర్వాత పసుపు కొంచెం కారం వేసి బాగా మళ్ళీ మగ్గించుకోవాలి. ఎందుకురా అలాగా కారం వేస్తున్నానండి. నేనైతే కారం ఎక్కువ తింటాను, అందువల్ల కారం ఎక్కువ వేస్తాను. కూర అయితే తాలింపు పెట్టేసాను. ఈలోగా టీ అయితే మరిగిపోయింది, తాగుదామని దించేసాను. ఇంకా టీ మరిగిపోయిన తర్వాత మా ఊళ్ళని అయితే లేపాను టీ తాగడానికి. ఇంకోసారి టేస్ట్ వస్తుంది దొరుకుతుంది ప్రతిసారి. ఓయ్ అలా ఉప్పు పెట్టి చిరాగ్గానే అలా దగ్గర అలవాటు అయింది. అలా నాకు ఊపుతుంది. ఓయ్ ఆగుయా అయిపోయి ఆలు కర్రీ చేసుకున్నాను. ఓయ్ ఇక్కడ అందులో కూర్చుంది ఎందుకు అంతసేపు ఉప్పుతో రాగానే ఆడు వీడికి ఇవ్వడమే ఎక్కువ. బాబాయ్ వీడికి ఎంత పొగరనుకుంటున్నా. టీ అయితే తాగేసామండి. టీ తాగేసి తర్వాత కర్రీ కూడా రెడీ అయిపోయింది. దింపేసి చల్లారి పెట్టేసి బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నామండి. వర్క్కి వెళ్ళాలి కదా, వర్క్ బాక్స్లో అనేసి పెట్టేసుకుంటున్నాము. మళ్ళీ లేట్ అయిపోతుంది అలాగనేసి నేను తొందరగానే వర్క్ అయితే ఫినిష్ చేసుకుని టైంకి బేగా అదే ఒక 5-10 నిమిషాలు అయితే కాసేపు కూర్చుందామనేసి తొందరగా వర్క్ అయితే చేసేసుకుంటాను. బాక్స్లో అయితే పెట్టేసానండి. బాక్స్లో పెట్టేసి రెడీ అవ్వాలి. తినేసిన తర్వాత వర్క్ అయితే స్టార్ట్ అయిపోయామండి. కొంచెం ఇక్కడి నుంచి అయితే కొంచెం దూరంగానే వెళ్ళాలి. మేమైతే బండి మీద వెళ్తున్నాము. ఆటోలు బస్సులు కూడా వెళ్తాయి, కానీ బస్సులు అయితే టైంకి వస్తాయి. బస్సులు అయితే ఫ్రీ, కానీ ఇప్పుడు బస్సులు అయితే వెళ్ళలేదు. వర్క్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మామూలుగా అయితే మేము చాలామంది 15-20 మంది అయితే ఉంటాము. ఒక స్టాప్ దగ్గరికి వెళ్ళాలి.
ఆ స్టాప్ దగ్గరికి వెళ్తే అక్కడ మేస్త్రి వస్తాడు అక్కడికి. అప్పుడు ఎవరిని అక్కడికి పంపించాలనేది మేస్త్రి చెప్తే అప్పుడు ఆ బిల్డింగ్ దగ్గరికి అది వెళ్తారు పనిచేసే దగ్గరికి. నేనైతే వర్క్ దగ్గరికి వచ్చేసాను. నేను ఒక మేస్త్రి అంతే, ఇంకెవరు లేరు. ఈరోజు వర్క్ అయితే బాత్రూమ్ ప్లాస్టింగ్ చేయాలి. టైల్స్ వేస్తారన్నమాట బాత్రూమ్కి. మొత్తం ఇల్లంతా టైల్సే, కానీ ఈరోజు మా వర్క్ అయితే బాత్రూమ్కి ప్లాస్టింగ్ చేయాలి, పెద్దది బాత్రూము. నేనైతే సిమెంట్ రెడీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక మూటకైతే సిమెంట్ వేస్తున్నాను. నేనైతే హెల్పర్లు అంటే జెంట్స్ని ఎవరిని పెద్దగా పెట్టరు. జెంట్స్కున్న వరకు జెంట్స్కుంటుంది. ఈ వర్క్ దగ్గర అయితే జెంట్స్ కూడా పెట్టచ్చు, కానీ మా మేస్త్రి అయితే పెట్టలేదు. నన్నైతే వెళ్ళమని చెప్పాడు ఒక మేస్త్రితోటి. ఇంకా ఆ మేస్త్రికి ఏం కావాలన్నా ఇంక నేనే ఇవ్వాలి, వేరే హెల్పర్ ఎవరు ఉండరు. కాబట్టి ఎంత కావాలన్నా సిమెంట్ నేనే కలిపి ఇవ్వాలి. అక్కడ ఇసుక అయిపోయినా కానీ ఇసుక కూడా నేనే తేవాలి ఇంకా. కాబట్టి ఫస్ట్ అయితే ఒక బస్తాగా అయితే నేను కలుపుతున్నాను సిమెంటు. చాలా వెయిట్గా ఉంటుందండి. నేను ఒక్కదాన్నే ఇప్పాలన్నట్టుగా ఉంటుంది. ఆవిడ హెల్ప్ చేయడానికి కూడా రాలేదు. పక్కన మా అబ్బాయి కూడా ఉన్నా కూడా రాలేదు, అది దెయ్యంగాడు. సారీ, సరదాగా అన్నానండి. నేనైతే సిమెంట్ అయితే పంపేసాను, కలిపేస్తున్నాను. సిమెంట్ అయితే కలిపేసానండి. మా మేస్త్రి పలకలు తెమ్మంటే పట్టుకెళ్తున్నాను. అవి బాత్రూమ్ ప్లాస్టింగ్ చేస్తాం కదా కింద వేయడానికి, సిమెంట్ కింద పట్టకుండానే ప్లాస్టింగ్ చేయడానికి అయితే అన్నీ రెడీ చేసాను. ఒకసారి కలిపి వదిలేసాను సిమెంట్ అయితే. మళ్ళీ ఫస్ట్ అది కలిపేసిన తర్వాత మళ్ళీ సిమెంట్ కొంచెం ఎక్కువగా వేసి కలిపి నీళ్ళగా అయితే కలిపేసి ఇవ్వాలండి. అది అది గోడలకు పెట్టేసిన తర్వాత నార్మల్గా ఇవ్వాలి ఈ మిగతా సిమెంట్ కూడా. దాని గురించి అంత నీట్గా బాగా మిక్స్ అయ్యేలా కలపాలండి. కొంచెం తేడా వచ్చిన అడిగేస్తారు ఇక్కడల్లో. అందువల్ల బాగా మిక్స్ చేయాలి సిమెంట్ అయితేనే, లేదంటే మళ్ళీ సరిగ్గా రాదు ప్లాస్టింగ్ అనేది. బాత్రూంలో అన్నీ రెడీ చేసి మా మేస్త్రికి ఇచ్చేసి మళ్ళీ ఇంకొకసారి సిమెంట్ అయితే కలుపుతున్నాను. 1-4 సార్లు కలపాలన్నట్టుగా కలపాలి సిమెంట్ అయితే. సిమెంట్ అయితే రెడీ చేసానండి, ఇంక పట్టుకెళ్ళడమే. ఇంక కానించి స్టార్టింగ్ ఇంకా నాన్ స్టాప్గా వర్క్ అయితే చేసేయాలి. ఇంకా కలిపేసినంత వరకునే ఇంకంతే స్టార్ట్ చేశాడు. ఇది పాత ఇల్లు అయితే మామూలుగా రిమోల్డ్ చేసుకుంటున్నారు. టైల్స్ అయితే మంచిగానే ఉండేవి, మళ్ళీ మంచిగా అవి తీయించేసి మంచిగా వేరే పెట్టించుకుంటున్నారు. అందువల్ల గోడలు అలాగ ఉన్నాయి మిషన్తో కొట్టడం వల్ల. అది మేము వర్క్ చేసి బయట మాట సిమెంట్ అంతా ఇచ్చేసిన తర్వాత ఖాళీ ఏమి ఉండదు ఇంకా. మేమైతే మళ్ళీ ఆ ఒక బస్తా కాకుండా సరిపోలేదనేసి మళ్ళీ వేసాను సిమెంట్ అయితే. ఉన్న ఇసుక కలిపేయడం వల్ల ఇసుక అయితే లేదు. ఇసుక అంటే మళ్ళీ మొయ్యాలండి. బయట ఉంది ఇసుక, బయటికి వెళ్ళి తేవాలి ఇసుక అనేది. తనకు కావాల్సిన సిమెంట్ అంతా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇసుక అయితే బయటికి వెళ్ళి తెచ్చి మొయ్యాలి. ఈలోగా తను చేస్తూ ఉంటే నేను అయితే ఇసుక అయితే మొయ్యాలి. ఇసుక అయితే మోస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే నైస్ ఇసుక అక్కడే కలిపితే సరిపోదు నువ్వు రోడ్లోని మోయకుండానే. కానీ మళ్ళీ అదంతా క్లీన్ చేసి వెహికల్స్ వెళ్తాయి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అనేసి నేనైతే లోపలికి అయితే మోసుకుంటున్నాను. లోపలైతే డిస్టర్బెన్స్ లేకుండా కలుపుకోవడానికి. అందువల్ల నాకు డబుల్ పనిలా కింద నుంచి మళ్ళీ పైకి మోయవలసి వస్తుంది. బాత్రూమ్ అయితే ప్లాస్టింగ్ అయితే చేసాము మొత్తం 4 వైపులు కూడా. అవి టైల్స్ వేస్తారన్నమాట, అందుకే ప్లాస్టింగ్ చేసిన తర్వాత అలా గీసాము. 2 బస్తాలు సిమెంట్ అయితే కలిపాను. దానికి కొంచెం అయితే మిగిలింది, కానీ 2 బస్తాలు అయితే కలిపాను మొత్తం మోసుకుని స్కాటని.
బాత్రూమ్ అయితే చేసేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు కిచెన్కి అయితే మళ్ళీ సిమెంట్ కలుపుతున్నాను. కిచెన్కి మొత్తం టైల్సే ఫ్రెండ్స్. కిచెన్కి అయితే సిమెంట్ రెడీ చేసి ఇచ్చేస్తున్నాను. కిచెన్ అయితే చేస్తున్నాడు. అదైతే సిమెంట్ ఎక్కువ కలిపి అలాగా కొంచెం నీళ్ళు వాటర్ ఎక్కువ వేసి ఇవ్వాలి. ఫస్ట్ అది ఇచ్చిన తర్వాత మళ్ళీ వేరేది ఇవ్వాలి. కిచెన్ అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇది మేము చేసి బయట హోమ్ బయట ఇంకా అలా కలపడమే అయిపోయింది. ఉదయం నుంచి వచ్చిన కాడి నుంచి రెస్ట్ లేకుండానే నేను ఒకదాన్నే కలిపి మళ్ళీ ఇసుక మోసుకుని వేరే వాళ్ళు అయితే సింపుల్గా ఉందన్నమాట. కింద బాత్రూమ్ కిచెన్ అయితే ప్లాస్టింగ్ అయితే అయిపోయింది. పైన కొంచెం మళ్ళీ గోడ అయితే కట్టాలంటే ఇటుకలు అయితే మోస్తున్నాను. గోడ అయితే కట్టేసిన తర్వాత మళ్ళీ కాంక్రీట్ అనేది వేయాలి ఫ్రెండ్స్. మళ్ళీని వాటర్ ట్యాంక్ పెట్టడానికి అనేసి కాంక్రీట్కి వెళ్ళి వేయాలి. అందువల్ల మళ్ళీ మేము పిక్క అయితే పైకి మోసుకోవాలి. గోడకే కావాల్సిన ఇటుకలు అయితే మోసి ఇచ్చేసాను ఫ్రెండ్స్. తనైతే కట్టుకుంటున్నాడు. ఇలాగా వేరే అన్న వచ్చాడు. పైన కాంక్రీట్ వేయాలంటే కొంచెం కష్టం అనేసి తను హెల్ప్ తీసుకోవడానికి వేరే అతన్ని అయితే పంపించాడు. వేరే అన్నని ఆ అన్న నేనైతే జల్లీ పిక్క అయితే మోస్తాను ఫ్రెండ్స్. పిక్క మోసేసిన తర్వాత జల్లీకి రెడీ చేయాలి. జల్లీ అయితే కాంక్రీటు ఇక్కడ జల్లీ అంటారన్నమాట. నేను 2 విధాలుగా కాంక్రీట్ జల్లీ 2 కలిపి చెప్పేస్తున్నాను. కాంక్రీట్నే జల్లీ అంటారు ఇక్కడ. మేమైతే రెడీ చేసేసాము. పైకి ఆ ఫ్లోర్ మీద ఇంకో ఫ్లోర్ పైకి ఎక్కి పైన అయితే వేయాలి. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వర్క్.